నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. కష్టపడి చదువుకొని పైకొచ్చినటువంటి ఒక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ చేసిన చిన్న పొరపాటు ప్రతి మగాడికి ఉండే ఒక బలహీనత, ఒక వీక్నెస్ ఇతనికి కూడా ఉండడం వల్ల అతను ఏ విధంగా తన జీవితాన్ని కోల్పోతున్నాడు, ఏ విధంగా పతనావస్థలోకి చేరుకున్నాడు అనేది ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్క మగాడు, ఎవరైతే ట్రైనింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇవాళ రేపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి రిలేషన్షిప్ లో ఉంటారు. వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా అనేక ట్రిప్పులు వేస్తారు, అనేక షాపింగ్లు చేస్తారు, సినిమాలకు వెళ్తారు. ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళు చాలా హ్యాపీగా ఇద్దరు అనుకున్నట్టు ఉంటారు. కాకపోతే ఏదో ఒక టైంలో ఈ అమ్మాయికి వేరే అబ్బాయి తగలడం, లేదంటే వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ కావడం, లేదంటే ఏదో ఒక కారణం చేత ఇతన్ని వదిలించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ఆటలో చాలా మంది వ్యక్తులు అయితే బలైపోతున్నారు. మరి ఇతని విషయంలో జరిగినటువంటి సంఘటనలు ఏందనేది క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఉదయ్ కృష్ణారెడ్డి ఇతను ప్రకాశం డిస్టిక్ చెందినటువంటి ఒక వ్యక్తి. 15 ఏళ్ల వయసులోనే ఇతని యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయినా కూడా వీళ్ళ అమ్మమ్మ కూలీ పనులకు వెళ్తూ ఒక ముసలావిడ ఈ ఉదయ్ కృష్ణారెడ్డిని అతని తమ్ముని చదివించింది. ఇతను ఎలాగో తల్లిదండ్రులు లేడు, ఖచ్చితంగా కష్టపడి పైకి రావాలనే ఉద్దేశంతో కృషి కషి పట్టుదలతోని గట్టిగా చదివి ఇతను ఒక కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన తర్వాత దాదాపు 5 సంవత్సరాల పాటు కానిస్టేబుల్ గా పనిచేస్తూనే అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అంటే ఇతనితో పనిచేస్తున్నటువంటి పై అధికారులు కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇతన్ని చాలా సార్లు అవమానించారు అనే ఒక ఉద్దేశంతో ఇది కాదు కదా లైఫ్. వేరే వాని కింద పనిచేయడం, తర్వాత వేరే వాళ్ళ దగ్గర అవమానాలు పొందడం ఇది కాదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. వేరే వాళ్ళు కొన్ని వందల మంది నాకు సెల్యూట్ చేసే విధంగా నేను ఎదగాలని చెప్పి ఈయన కృషితోని గట్టిగా చదవడం మొదలుపెట్టిండు. ఎప్పటికైనా ఖచ్చితంగా ఐపీఎస్ నా టార్గెట్ అని చెప్పి ఐపీఎస్ ఉద్యోగానికి సంబంధించినటువంటి అటెంప్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. 2019లో మొదటి అటెంప్ట్ చేసినప్పటికీ దాంట్లో ఇతను ఉద్యోగం అనేది కొట్టలేకపోయాడు. తర్వాత వరుసగా అంటే ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన విడిచిపెట్టకుండా మళ్ళా 2020లో కరోనా వచ్చింది. ఆ టైంలో ఎగ్జామ్ రాయలేకపోయాడు. తర్వాత 2021, 22, 23 ఇలా వరుసగా అటెంప్ట్లు చేస్తూనే ఉన్నాడు. ఏదైతే తన టార్గెట్ పెట్టుకున్నాడో ఖచ్చితంగా ఆ టార్గెట్ ను ఛేదించాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి చదివాడు. దీనికోసం ఏదైతే తను కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడో ఆ ఉద్యోగం కూడా వదిలేసిండు. దాని తర్వాత ఇతనుకు 4th అటెంప్ట్ లో 4వ అటెంప్ట్ లో 780 ర్యాంక్ వచ్చింది. కాకపోతే ఆ ర్యాంకుతో ఇతను ఉద్యోగం కొట్టలేకపోయాడు. దాని తర్వాత 5వ అటెంప్ట్ లో 350 ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత నేషనల్ మీడియాలో, తర్వాత స్టేట్ మీడియాలో చాలా వరకు అయితే ఇతని గురించి మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అయితే బయటకు వచ్చినాయి. అంటే తల్లిదండ్రులు లేనటువంటి ఒక వ్యక్తి ఎలాంటి సపోర్ట్ లేకుండా కొన్ని రోజుల పాటు కానిస్టేబుల్ గా పనిచేసి మళ్ళీ గట్టిగా చదివి కష్టపడి ఐపీఎస్ సాధించాడని చెప్పి మోటివేషనల్ చాలా వీడియోస్ వచ్చినాయి. ఇన్ఫాక్ట్ 2025లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇతని గురించి ట్వీట్ చేసిండు. అలాంటి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ ఇప్పుడు సడన్ గా ఇతని పైన ఒక కేసు నమోదైంది. అదేంటంటే ఇతనితో పాటు ట్రైనీగా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ మహిళా అధికారి ఇతని పైన లైంగిక ఆరోపణలు, దాడి, బ్లాక్ మెయిలింగ్ జరిగింది అని చెప్పి ఇతని మీద కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత తెల్లారే ఈతన శానిటైజర్ కలిపినటువంటి మద్యం తాగి ఈతన ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఉన్నాడు. ఈ కథ అనేక మలుపులు తిరిగింది. ఎట్లా అంటే ముందేమో ఈమె సడన్ గా ఒక కేసు పెట్టడం, కేసు పెట్టి ఇట్లా నన్ను ఒక రూమ్ లోకి తీసుకెళ్ళిండు, కత్తితోని బెదిరించిండు, గట్టిగా కొట్టిండు, తర్వాత లైంగికంగా వేధించిండు. దానికి సంబంధించి ఒక వీడియో ఫుటేజ్ తీసి నా భర్తకు పంపించిండు. ఇట్లా మా జీవితంలో అనేక చిలికలు తెచ్చే విధంగా అయినా ప్రయత్నం చేసిండని ఆమె అయితే కేసు పెట్టింది. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే నేషనల్ పోలీస్ అకాడమీ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. కాకపోతే అలాంటి ప్లేస్లలో ఎట్లా ఇది జరిగిందని అందరూ అయితే చర్చించుకుంటున్నారు. మరి ఇతని వర్షన్ ఏంది అంటే, ఇతను మొదటగా చెప్పింది ఏంది, నన్నే వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసిరని. ఆమె నా రూమ్ కి వచ్చిందని చెప్పిండు. తర్వాత కొన్ని రోజుల పాటు మేము రిలేషన్ లో ఉన్నాం, కలిసే ఉన్నాము, ఇదంతా ఆమె సహకారంతోనే జరిగిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక లెటర్ రాసిండు. ఈ రోజు మొత్తం మీద అయితే ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది. తన నిజాన్ని ఒప్పుకున్నాడు.
గత సంవత్సరం పాటు మేము సహజీవనం చేస్తున్నాము, ఆమె ఇష్టంతోనే మేము కలిసి ఉంటున్నాము. కాకపోతే నేను వేరే అమ్మాయితో కొంచెం క్లోజ్గా ఉంటున్నాను అనే ఒక కోపంతో ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయింది. తర్వాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత సో నేను ఎలాంటి తప్పు చేయలేదు అని తెలుసుకున్న తర్వాత, నా మంచితనాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. సో ఆమె గత కొన్ని రోజులుగా నా రూమ్కు వస్తూనే ఉంది. సో మొన్న ఆ రోజు కూడా, అంటే జూలై 9 రోజు, ఈమె ఏదైతే చెప్తుందో జూలై 9 రోజు నన్ను రూమ్కి తీసుకెళ్ళిండని ఆమె చెప్తుంది. కాకపోతే జూలై 9 రోజు ఈమెనే కావాలని నా రూమ్కి వచ్చింది. సో అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు కూడా రికార్డ్ అయినాయి. సో తర్వాత మేము పర్సనల్గా కలిసి ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు నేను ఫోన్లో రికార్డ్ చేసిన. సో అది ఎవరైతే ఈ కేసు పెట్టిందో ఆమె భర్తకు తెలియడం వల్ల, భర్తకు తెలిసిన తర్వాత అతని నుంచి వీళ్ళు ఇద్దరు కలిసి వేరేగా ఉండడంలో ప్రయత్నంలో భాగంగానే సో ఆ వీడియోను అతనికి పంపించాను. సో ఇట్లా పంపించడం వల్ల కనీసం అతను ఈమెను వదిలిపెట్టి వెళ్తే మేము ఇద్దరం కలిసి ఉంటామనే ఉద్దేశం ఇతనికి అన్నట్టుగా చెప్పిండు. సో కాకపోతే అదేంది బెడ్స్ కొట్టింది. సో ఇప్పుడు అతనికి తెలిసిన తర్వాత ఆయనకు ఫోన్ చేసిన తర్వాత ఈమె మళ్ళీ పోలీస్ కేసు నమోదు చేసి ఈ యువతి మళ్ళీ నెగిటివ్ అయిపోయింది తనకు. సో ఆపోజిట్ అయిపోవడం వల్ల ఈమె కేసు పెట్టడం వల్ల ఈయన భయపడి మళ్ళీ ఈ శానిటైజర్ కలుపుకొని మద్యం తాగడం, మొత్తం మీద అయితే ఆడికెళ్ళి హాస్పిటల్ వెళ్ళడం. సో ఇవన్నీ ఒకటి జరిగిపోయినాయి. సో ఈతన వర్షన్ మాత్రం ఏంది, కలిసే మేము ఉన్నాము, కలిసే సహజీవనం చేసినాము. సో ఈమెకు పెళ్లి కాక ముందు నుంచే మాకు రిలేషన్ ఉంది. కాకపోతే పెళ్ళైన తర్వాత మళ్ళీ అతన్ని వదిలించుకోవాలనే ప్రయత్నం చేసినాం. కానీ సో ఈమె కేసు పెట్టింది, నాది ఎలాంటి తప్పు లేదు, నాపై పెట్టినటువంటి క్రిమినల్ కేసును కొట్టివేయాలని చెప్పేసి ఈయన హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. కాకపోతే మరి ఆమె ఒకటే వాదన మీద ఉంది, ఏంది, సో ఈతను నన్ను బెదిరిస్తున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు, దానికి సంబంధించి ఒక వీడియో కూడా తీసి నా భర్తకు పంపించి నా జీవితాన్ని నాశనం చేసే విధంగా చూస్తుందని చెప్పి ఆమె వాదన ఉంది. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి చాలా మంది, అంటే ఇంతకుముందు మాజీ ఐపీఎస్లు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ట్రైనీ ఐపీఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఈతనకే సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి చాలా సర్వసాధారణంగా జరిగే విషయాలను వాళ్ళు కొట్టుపారేస్తున్నారు. కాకపోతే ఈ అమ్మాయి కావాలనే చేస్తుందని కొంతమంది వాదన. అయినప్పటికీ వీళ్ళు చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సినటువంటి ఒక గొప్ప వ్యవస్థలోకి వెళ్లాల్సినటువంటి వ్యక్తులు ఆ ట్రైనింగ్ పీరియడ్ లోనే ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఖచ్చితంగా ఆ అమ్మాయి గాని ఈ అబ్బాయి గాని ఇద్దరి కూడా తప్పే. ఈతన ఉదయ్ కృష్ణని చూసుకున్నట్లయితే చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. అంటే ఐపీఎస్ సాధించడం అనేది చాలా తక్కువ మంది సాధిస్తారు, దాంట్లో ఎలాంటి సపోర్ట్ లేకుండా. సో ఇతను అనేక అవమానాలు పొంది ఇది కాదు ఇంకా గొప్ప పొజిషన్ లోకి రావాలని కష్టపడి పైకి వచ్చిండు. సో దీంట్లో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి, కష్టపడి పైకి రావడంలో ఇతన్ని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. దాంతో పాటు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల, కొన్ని బలహీనతల వల్ల జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది అనే ఒక నిజాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి యువతకు ఇది ఖచ్చితంగా ఒక పాఠం, ఒక గుణపాఠం, 2 ఇతని యొక్క స్టోరీలో మనకు తెలుస్తున్నాయి. సో మరి మీరేమంటారు, నిజంగానే ఈ ఇద్దరు వ్యక్తులు చేస్తున్నటువంటి కంప్లైంట్స్ లో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? సో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఇప్పటి వరకు ఉదయ్ కృష్ణారెడ్డి కేసు పట్ల ఉన్నటువంటి అప్డేట్స్. సో మరికొన్ని అప్డేట్స్ తో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్తెలు.